హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎం బ్లాగ్స్ తెలుగు. క్రియేటివ్ ఐడియాస్ కోసం ఛానల్ ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వైర్ని అయితే కనుక నేనైతే మీషో నుండి అయితే తీసుకున్నాను, క్రాఫ్టింగ్ వైరు. వీటి లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో రాస్తానండి. సో ఇది నార్మల్గా ఇంట్లో ఉండే పెన్నే, 3 రూపీస్ పెన్ను. దీనికైతే నేను ఇలా చుట్టుతున్నాను. ఇన్ని ప్యాట్లని ఏమీ లేదు కానీ ఒక 5 అలా చుట్టుకోండి. 5 కాదులేండి, ఒక 10 అలా చుట్టేసుకోండి ప్యాట్లు. చూస్తున్నట్లుగా వీడియోలోని కొంచెం ఈ వైర్ థిన్గా ఉంది, కొంచెం మీరు అదే థిన్గా కాదు థిక్గా ఉంది వైరు. సో మీరు థిన్గా ఉన్న వైర్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం థిక్గా ఉన్న వైర్ అయితే బాగుంటుంది లుక్ పరంగా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అండ్ పల్చన్గా ఉన్న వైర్ కూడా ఇయర్ రింగ్స్ చేశాను కదా, వాటికి ఏంటంటే అంత ఏమంటారు క్వాలిటీ లేదు, అంటే కొంచెం త్వరగా మాడిపోతుంది. ఇదైతే గోల్డ్ కలర్, అది మెయింటెనెన్స్ బాగానే ఉంది. కాపర్ అయితే కాదు కానీ లోపల అల్యూమినియం టైప్లో ఉందన్నమాట. సో మంచిగా దీన్ని అయితే మీరు చూస్తున్నట్లుగా ట్విస్ట్ చేయండి. ఒకవైపు ట్విస్ట్ చేసి అటువైపు నుంచి ఇటువైపుకి లాగండి. సో మీకు చూస్తేనే కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను, కొంచెం ఏంటి బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇలా మంచిగా ఇలా చుట్టేసేయండి. నేను చూపిస్తున్నట్లుగా కొంచెం క్లారిటీగా ఉంటుందని మీకు స్లోగానే పెట్టాను వీడియో. అండ్ 1 మినిట్ వీడియోలో కొంచెం అంత స్పీడ్ క్లారిటీగా చెప్పడం అవ్వట్లేదండి. సో నేనైతే దీంతో మీరే దీన్ని ఉపయోగించుకునే అండ్ నడానికి వడ్డానం టైప్లో అండ్ బ్రాస్లెట్ టైప్లో ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు మీరు. సో ఈ ఒక్క ఐడియాతోనే నేనైతే కనుక నెక్లెస్ ఒకటి చూపిస్తున్నాను, మెడక పెట్టుకునేది. ఇది ఎప్పటి నుంచో రెడీ చేద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే టైం దొరికింది. సో అంతే, ఐడియాని అయితే కనుక మీ ముందుకి ఇలా తీసుకొచ్చాను. ఫైనల్గా ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. సో మిగతా వీడియోస్ కోసం కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలా ఉన్న దాంట్లో మధ్యలో అయితే కనుక స్టోన్స్ అయితే అంటించుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఏ స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ అంటించుకుంటున్నాను. సో గ్లూ అయిపోయి వచ్చిందనమాట, దాంట్లో నుంచి త్వరగా రావట్లేదు. సో ముందుగా ఇలా అయితే స్టోన్స్ అయితే అంటించేసుకున్నాను అనమాట. సో మంచిగా నేను ఒక 10-11 రెడీ చేసుకోండి. సరి సంఖ్య కంటే బేసి సంఖ్య బెటరు, సరి సంఖ్య తీసుకోకండి, బేసి సంఖ్య అయితేనే బెటరు. ఇలా హుక్స్ ఉంటాయి కదా, రింగ్స్ ఉంటాయి కదండి, ఆ రింగ్స్ 1 by 1 జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. అంతే, మీరు అంత కష్టపడక్కర్లేదు. అంటే ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేసి వెనకాల మనకి చైన్ లాంటిది ఉందంటే అది అరేంజ్ చేసుకోండి. నా దగ్గర చైన్ లాంటిది లేదు, సో దానికని నేను చెప్పి ఊల్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఊల్ థ్రెడ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. చైన్ అరేంజ్ చేసుకుంటే లుక్ ఇంకా బాగుంది అనిపించింది. కాకపోతే మళ్ళీ పని కట్టుకుని ఏం కొంటానని చెప్పి దీనికోసం అని చెప్పి నేను తీసుకోలేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి ఇలా అయితే కనుక క్రాఫ్టింగ్ అయితే మేక్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది. సో ఫైనల్గా అరేంజ్ పెట్టుకుంటే ఇలా అయితే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మెడ మీద దుమ్ముల వల్ల అటుపక్క ఇటుపక్క లెగిసిపోతుంది, ఇంకేం చేయలేమన్నమాట. సో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, ఉంటా మరి. మీరైతే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా అలా బద్దకస్తులు అయితే కాదు మీరైతే అనుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ మరి.